ప్రతిరోజు మీ అందరికి రెండుసారి కొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారండోయి వంటలు చేద్దాం. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు కూడా మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. మాధవి గారు వచ్చారండి నార్సింగ్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. మాధవి గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మాధవి గారు? బాగున్నాను. సో మాధవి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మాతోటి. హస్బెండ్ ఆర్మీ రిటైర్డ్. ఓ నైస్. బాబు ఐఐటి ఇంజనీర్, ఇప్పుడు పాప ఇంటర్ సెకండ్ ఇయర్. నైస్ అండి. సో జనరల్ గా అంటే ఆర్మీ ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఎప్పుడు నాకు చాలా ఫ్యాసినేటింగ్ ఉంటది. బికాస్ ఎప్పుడు ఇంట్లో ఉంటారు కదా, టెన్షన్ గా ఉంటుంది. వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఇంట్లో ఉంటాం కదా, టెన్షన్ అనిపిస్తుంది. సో ఎన్ని ఇయర్స్ సర్వీస్ అండి మీ వారిది? 28 years కంప్లీట్. 28 years. సో అసలు మీ వారు అంటే ఇయర్ కి ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు ఇంటికి? ఎన్ని డేస్ ఉండేవాళ్ళు మీతోటి? 3 months 6 months, ఒక్కొక్కసారి అక్కడ ఏమైనా వర్క్ ఉంది అంటే 9 months అట్లా అవుతుంది. అవునా? సో మీరు అంటే చాలా మిస్ అవుతారు కదా డెఫినెట్ గా వైఫ్స్ హస్బెండ్స్ ని, అంటే ఆర్మీలో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ తనతోనే ఉన్నాం ఫ్యామిలీ. ఓకే. ఇక వెళ్ళలేని ప్లేసెస్ ఏమన్నా ఉంటే. ఓకే. సో ఇంతకీ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇవాళ? ఈ రోజు మనం చట్పట ఆలు బెండి ఫ్రై. ఆలు బెండి ఫ్రై. సో ఆలు బెండి మిక్స్ చేసి. లవ్లీ అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. ఆలు, బెండి, ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం పొడి, జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఓకే. సో స్టార్ట్ చేద్దాం మరి. ఆలు బెండి చట్పటా ఫ్రై. సో ఒకవేళ మీ వారు డ్యూటీకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఫోన్ కి కూడా పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, ఈ టైంలోనే ఫోన్ మాట్లాడతారు ఆర్ ఎల్స్? లేదు, తనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడే కదా మాట్లాడాల్సింది. మనకు టైం తెలియదు కదా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు. ముందుగా ఆయిల్ వేయాలి. సో అసలు ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారా మీకు ఏ ప్లేస్ లో ఉంటున్నారు? ఇవ్వరా? ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఎక్కడ ఉంటున్నారు కూడా చెప్పరా? చెప్పారు. ఏ ప్లేస్ లో ఉంటున్నారు? నార్త్ ఇండియా అట్లా ఏమి ఒక టౌన్ పేరు కూడా చెప్పరు. ఎక్కడుండే తెలుసు, వాళ్ళు డ్యూటీ పరంగా ఎటు వెళ్తున్నారు అనేది సీక్రెట్ చెప్పారు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పారా? బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆర్మీ క్యాంటీన్ ప్లేస్ తక్కువ ప్రైసెస్ వచ్చేస్తాయి కదా మీకు. క్వాలిటీ ఉంటుంది, రేట్ కూడా తక్కువ, రీజనబుల్. సో మీ వారు రిటైర్డ్ అయిన తర్వాత అప్పుడు పిలుచుకున్నారా అని చెప్పి? టెన్షన్ లేదు ఇప్పుడు. కరెక్ట్. సో ఇంతకీ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? మామూలుగా ఇంట్లో ట్రై చేస్తుంటే పిల్లలకు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలనే ప్రయత్నం. ఓకే. సో మీ కిడ్స్ గురించి చెప్పండి. బాబు ఇప్పుడు మొన్నే 4th ఇంజనీరింగ్ అయిపోయింది, ఐఐటి కేరళ పాలక్కల్లో వేసింది. నైస్ నైస్. ఐఐటి స్టూడెంట్. జాబ్ వచ్చింది. పాప ఇంటర్ సెకండ్ ఇయర్. పాప బాబు. ఓకే. సో ఆల్ హ్యాపీస్ ఇప్పుడు ప్రస్తుతానికి. అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి. ఆయిల్ వేరేయింది. ఓకే. జీలకర్ర. ఎప్పుడైనా మీరు బాగా భయపడిన సందర్భాలు ఉన్నాయా మీ డ్యూటీకి వెళ్ళినప్పుడు? అంటే మ్యారేజ్ అయిన కొత్తనే కార్గిల్ పార్టిసిపేట్ చేసిండు. ఆ టైంలో ఫోన్ కూడా అవైలబుల్ లేదు. అప్పుడు చాలా టెన్షన్ అయింది. ఏం జరుగుతుంది అప్పుడు? ఈ మన దగ్గర మొబైల్ కూడా లేదు. వేరే పక్కన అది ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి వీలున్నప్పుడు ఒక కాల్ చేసేది. అవునా? అప్పుడు చాలా టెన్షన్. అసలు మీకు పెళ్లి చూపుల్లో ఏమనిపించింది? ఇట్లా ఈయన ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అంటే మీరేమనుకున్నారు? చేసుకోవాలా వద్దా? ఫుల్ టెన్షన్ ఉంటుంది కదా లైఫ్, అట్లా అనుకున్నా? అప్పుడు అనుకోలేదు, చేసుకున్న తర్వాత అర్థమైందా? సో ఆయిల్ హీట్ అయినట్టు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్. సో మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నాది BSc B.Ed కంప్లీట్. సో దాని తర్వాత స్టార్ట్ చేస్తారా ఇంట్లో సంబంధాలు చూడటం? ఆల్మోస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాతనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన. ఇంక ఈయన ఆర్మీలో ఉంటాడు కాబట్టి జాబ్ చేసే పరిస్థితి అప్పుడు ఫ్యామిలీ పరంగా కుదరలేదు కాబట్టి సాక్రిఫైస్. త్వరగానే మ్యారేజ్ అయిపోయింది అనమాట.
18. 10 years 18 ఆ, అమ్మో. కాస్త వేగాక ఆలు. సో వచ్చినప్పుడంతా ఏమేమి అడుగుతుంటారు ఆయన వంటలు ఇంతకుముందు? అంటే మామూలుగా ఆర్మీ వాళ్ళ ఫుడ్ అక్కడ మసాలా అదేం ఉండదు, చప్పగా ఉంటుంది కాబట్టి అవును. కొంచెం మనది ఇటు వచ్చిన తర్వాత వెంబటే మన ఫుడ్ తినాలంటే కాస్త ఇబ్బంది వాళ్ళకి, అందుకే కొద్దిగా వాళ్ళ కోసం మనం చప్పగానే చేసేది. ఉప్పు కారం మసాలాలు ఏమి అన్ని ఉండవు. తక్కువే. ఇది ఒక 5 నిమిషాలు వేగాలి. ఓకే. ఆనియన్ ఆలు ఫ్రై అయినాయి మేడం. Okay. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా కారపొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఓకే. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ఒకసారి ఓకే కలుపుతామా? సో మీ పిల్లలకి ఏమేమి వంటలు ఇష్టమండి మీరు చేసే వాటిలో? వాళ్ళు నాన్ వెజ్ కంటే వెజ్ చాలా ఇష్టం. Okay. దాంట్లోనే పన్నీరు కొద్దిగా ఎక్కువ ఇష్టపడతారు. Okay. ఆలు ఫ్రై అవి. దీంట్లోనే 4-5 పచ్చిమిరపకాయలు, ఓకే. కాస్త మగ్గాక బెండి. ఓకే. సో ఇంకా అండి మీ హాబీస్ ఏంటి? హ్యాబీస్ నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం, కానీ కాకపోతే అది చేయలేకపోయారు. కుదరలేదు. ఇప్పుడు బిజినెస్ మీద ఇంట్రెస్ట్. సో ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతం హోల్సేల్ బిజినెస్, అది అది కిరాణా స్టోర్ సామాన్ ఉంది కదా, దాన్ని పర్చేస్. నైస్ నైస్. సో అంటే పెడదాం అనుకున్నారా, పెట్టేశారా? పెట్టేసాం ఆల్రెడీ. 6 months అవుతుంది, మంచిగానే రన్ అవుతుంది. నైస్ అండి, నైస్ నైస్. అంటే సారు డ్యూటీ నుంచి రిటైర్డ్ అయింది కాబట్టి కొంచెం సపోర్టివ్ ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేసింది. సో ఇద్దరు కలిసి అలా చేసుకుంటూ ఉన్నారా? నైస్ నైస్. ఇప్పుడు మసాలా ఓకే. బిల్ బెండకాయలు మగ్గే వరకు అలాగే మూత మూత పెట్టేద్దామా? పెట్టేసి ఒక 2 నిమిషాలు. సో ఇది దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది. చపాతీకి బాగుంది. సో మీరు వెజ్ లో ఏం స్పెషల్స్ చేస్తారు ఇంట్లో? వెజ్ పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, ఆలూ ఫ్రై, ఓకే. మిక్సింగ్ ఆలూ బెండి మసాలా. సో బయట రెస్టారెంట్ లో పని లేకుండా తక్కువ బయట ఫుడ్, ఇంట్లోనే ఏది అడిగినా ఇంట్లో ప్రిపేర్ చేసి. నైస్ నైస్. సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? తక్కువ, ఏమీ ఇష్టం లేదా? అంటే టైం ఉండదు కొంచెం ఓకే. ఇంట్లో సో ఇంట్లో వర్క్స్ పిల్లలు. తోటి. ఫేవరెట్ హీరో ఉంటారు ఎవరో ఒకరు? మహేష్ బాబు. ఓ నైస్. ఏదైనా ఒక పాట పాడండి మహేష్ బాబుది. పాటలు రావు మేడం, డైలాగ్ చెప్పండి పోనీ. చూడడం ఒకటే. సో ఏ సినిమా చూసినప్పుడు మీకు మహేష్ బాబు అప్ప ఎంత బాగుంటాడు మహేష్ బాబు, ఎప్పుడు బాగా నచ్చాడు? భరత్ అని నేను సినిమా అప్పుడు. రిపీటెడ్ గా చూస్తుంటే ఎప్పుడు అవునా? వచ్చినా ఏమి బాగుంటుంది. ఇష్టం మీకు ఆ ఫిలిం లో బాగా? అంటే సినిమా బాగుంటుంది, మహేష్ బాబు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఓకే. మెసేజ్ ఇవ్వడం కానీ. సో ఇది ఒక 5 minutes పడుతుంది కదా ఉడకడానికి? బెండకాయలు ఒక 2-3 minutes. సో ఒక 2-3 minutes మనం వెయిట్ చేద్దామండి బెండకాయలు ఉడికేదాకా. సో మూత తీసి చూద్దామండి ఉడికిందా లేదా అని. ఓకే, అయిపోయింది. ఓకే. చివర్లో కొత్తిమీర వేసుకొని ఓకే. డిష్ అవుట్ చేద్దామా అండి? చట్పటా ఆలు బెండి ఫ్రై రెడీ మేడం, టేస్ట్ చూసి చెప్పండి.
ఓకే అండి, సో చూస్తున్నారు కదా ఆలు బెండి చట్పటా ఫ్రై రెడీగా ఉంది. వేడిగా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చట్పట్ ఆలు బెండి ఫ్రై తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర. చట్పట్ ఆలు బెండి ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి ఇంకొద్దిగా బాగా మగ్గించి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చట్పట్ ఆలు బెండి ఫ్రై రెడీ. సరే టేస్ట్ చేయబోతున్నానండి, చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉందండి, చాలా బాగుంది. సో నిజంగా రోటీతో ఆర్ పుల్కాతో చాలా బాగుంటుందని నా ఫీలింగ్. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? దహీ పాలక్ మసాలా. ఓకే అండి, సో నెక్స్ట్ రెసిపీ దహీ పాలక్ మసాలా. అసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ అండి, ఆయిల్, పాలకూర ముట్టీలు, పెరుగు, కారపొడి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, ఇంగువ. ఓకే, స్టార్ట్ చేద్దామా మనము? ఓకే. ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఎప్పుడైనా కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేశారా ఏదైనా షోలో? ఈ కుకింగ్ షోలోనే పార్టిసిపేట్ చేసినాను. అవునా? అంటే ఇదే ఫస్టా? ఇంతకు ముందు చేశాను. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ మీకు. నైస్. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, సో ఇంట్లో ఉంటే మీ డే ఎలా ఉంటుంది? ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది? పాప ఇంటర్మీడియట్ కాబట్టి మార్నింగ్ 6:30కి వెళ్ళిపోతుంది. 5 o'clock లేచి ఆమెకు లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తాం. రొటీన్ వర్క్ తర్వాత షాప్కి వెళ్తుంది. ఓకే, షాప్ లో కూర్చుంటారా? ఓకే, ఆర్డర్స్ వస్తుంటే అవి చూసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ పాప వచ్చే టైంకి వచ్చి తనకు స్నాక్స్ అవి రెడీ చేస్తాం. స్నాక్స్ వండి పెడుతుంటారు పాపకి? ఈవినింగ్ ఆమె కొంచెం స్పైసీగా అడుగుతుంటారు కాబట్టి మంచూరియా, కచోరీ అటువంటి. జీలకర్ర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కాస్త వేగిన తర్వాత టమాటా, ఉల్లిపాయ. ఓకే, సో మీ ఇంటికి గెస్ట్ వచ్చారంటే ఏం స్పెషల్స్ చేస్తారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా చేస్తాం. వెజ్ బిర్యానీలు బాగా ఇష్టపడతారు మా వాళ్ళు కాబట్టి. సో ఇంతకీ మీరందరూ అంటే మీ వారు వర్క్ చేస్తారు ఆర్మీలో అండ్ కిడ్స్, అంటే మీ అందరూ హాలిడే లేకపోతే వెకేషన్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి ఎటైనా అంటే ఎక్కడికైనా మీరు ఏదైనా వేరే ప్లేసెస్కి వెళ్తారా? ఎలా రిలాక్స్ అవుతారు మీరు? వెళ్తాం మేడం, ఎక్కువ కొంచెం టెంపుల్స్ వెళ్ళాలంటే ఇష్టం. అన్నవరం అటు ఆంధ్ర పిఠాపురం అవి మొన్నే వెళ్ళొచ్చినాం 15 days. వచ్చారు మొత్తం అన్నవరం, పిఠాపురం, సింహాచలం అవన్నీ కంప్లీట్. ప్రసాదాలు బాగుండండి. బాగున్నాయి. నాకు దేవుడు ఇష్టం కానీ ఇంకా దేవుడి దగ్గర దొరికే ప్రసాదం ఇంకా బాగా ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. దీంట్లోని పెరుగు, ఓకే, దహీ మసాలా కాబట్టి పెరుగు కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, కారపొడి, పచ్చిమిర్చి, గరం మసాలా, ఓకే,
జీలకర్ర పొడి, ధనియా పౌడర్, ఇంగువ, ఉప్పు తగినంత, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఓకే. సో మీ ఇంట్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి రెగ్యులర్గా? అంటే మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్, బ్రేక్ఫాస్ట్ అనుకోండి, లంచ్ అనుకోండి, అంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ జొన్న రొట్టి, అవి అలాంటివి. మిల్లెట్స్, అవి ఓకే. సో కొంచెం హెల్త్ కాన్షియస్ అనమాట మీరు. సో ఈ మధ్య అందరూ కూడా బాగా Millets COVID బాగా నుంచి use బాగా చేంజ్ చేసి, అయిపోయారు ప్రతి అవును. ఒక్కరు కూడా కదా. సో ఏదైనా కూడా హెల్తీగా తినాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. అంటే చిన్న ఏజ్ లోనే బీపీ, షుగర్ అవి అవునవును. ముందు నుంచి కొంచెం కేర్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే అన్ని చిన్న ఏజ్ లోనే వచ్చేస్తున్నాయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి Yeah. మసాలా ఉడుకుతుంది. సో మూత తీసి చూద్దామండి చూద్దాం ఒకసారి. ఓకే. ఉడికిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. ఎస్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు పాలకూర ఆల్రెడీ నేను ముట్టిలాగా ఉడికించి తీసుకొచ్చాను. ఎలా చేశారు అవి? ఇవి శనగపిండి, శనగపిండిలో కాస్త పాలకూర, వాము, జీలకర్ర, Okay. ఇంగువ, ఉప్పు వేసి ఓకే. నీళ్ళల్లో కాసేపు ఉడికించాలి. ఈ విధంగా మ్మ్. ఇప్పుడు ఉడుకుతున్న మసాలాలు ఆల్రెడీ మనం నీళ్ళల్లో ఉడికించినాం కదా, 1 నిమిషం ఉడికితే Yeah, okay. సరే. సో నెక్స్ట్ ఏం చేయాలండి లాస్ట్ లో? లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి డిష్ అవుట్. సో రెడీ అయిపోయింది కదా Ready. పాలక్ దహి మసాలా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, డిష్ అవుట్ చేద్దాం. డిష్ అవుట్. దహి పాలక్ మసాలా రెడీ, టేస్ట్ చేస్తాం. ఓకే. సో చూస్తున్నారు కదండి, దహి పాలక్ మసాలా రెడీ అయిపోయింది, వేడివేడిగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. దహి పాలక్ మసాలా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, శనగపిండి ముట్టీలు, ఇంగువ, ఉల్లిగడ్డ, టొమాటో పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. దహి పాలక్ మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, పెరుగు, కారం, పచ్చిమిర్చి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పాలకూర, శనగపిండి ముట్టీలు వేసి కాసేపు ఉడకనిచ్చి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, దహి పాలక్ మసాలా రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి. దహి పాలక్ మసాలా. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ రియలీ లైక్ ఇట్. రోటీతో చాలా బాగుంటుంది. బాగుంటుంది, మసాలా రైస్కు కూడా బాగుంటుంది. బట్ చాలా బాగుంది డిష్. థ్యాంక్ యూ. సో మీరు ఇవాళ పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మా షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, బాయ్ అండి. Bye. సీ యూ, టేక్ కేర్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇవాళ మాధవి గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.